ప్రభు నామమున స్తుతిస్తూ ముందుకి కొనసాగుతున్నాము తండ్రి. ఆమె ప్రభు స్తోత్రం. ఈ యొక్క సమయంలో మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మనం దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ యోహాను గారు అనే ఒక సీనియర్ దైవజనుడు, అనుభవం కలిగిన ఆత్మానుభవం కలిగిన ఒక గొప్ప దైవజనుడైన యోహాను గారు, ఆయన పద్మాసు దీపం అనే పద్మాసు దీపంలోనికి వెళ్ళిపోక ముందు ఆయన రాసిన ఒక ఉత్తరం ఇది. ఆ ఉత్తరములో ఆయన ఏమని చెప్తున్నాడంటే, సత్యము ఎరిగిన వారు, సత్యమును ఎరిగిన వారు, సత్యములో నడుస్తున్నవారు, సత్య ప్రేమలు కలిగి ఉన్నవారు అనే అనుభవాన్ని గురించి మనకి యోహాను గారు తెలియచేస్తున్నారు. సరే, అసలు సత్యం అంటే ఏమిటి? సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే ఏంటి చూడండి, చెప్పాలి. సత్యం అంటే ఏంటి చెప్పాలా? సత్యం అంటే ఏంటి దివ్య? మనము జీవము గలవారమని ఎరగడమే సత్యం. హల్లెలూయా. మనము జీవము గలవారమని ఎరగడమే సత్యం. ఇప్పుడు చెప్పండి, యోహాను గారి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం ఎరిగారు? సత్యం ఎరిగారు. స్తోత్రం. ఏం ఎరిగారు? ఏమని ఎరిగారు? మేము జీవము గలవారమని ఎరిగారు. సరే, ఇలా చెప్తున్నాను. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 24, 25, 26 వచనాలు ఏముందంటే, తండ్రి జీవము గలవాడు, తర్వాత జాన్, కుమారుడు జీవము గలవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా జీవము గలవారు. ఇది ఏ సువార్త? యోహాను సువార్త. ఇదే విషయాన్ని యోహాను గారు రాసిన పత్రికలోకి వచ్చిన తర్వాత పత్రికలో ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు తండ్రి జీవము గలవాడు గనుక మనము జీవము గలవారం అని యోహాను సువార్తలు చెప్తే, యోహాను పత్రికలు ఏం చెప్తున్నాడంటే, ఆయన జీవము గలవాడు కాబట్టి మనం కూడా జీవము గలవారం. స్తోత్రం. కాబట్టి మనం ఎవరం? జీవము గలవారం. స్తోత్రం. మనం ఎవరం? జీవము గలవారం. మీరందరూ యేసు ప్రభుని నమ్మిన వారందరూ కూడా జీవము గలవారే. కానీ అందరూ ఆ సత్యాన్ని ఎరగడం లేదు. అందరూ ఆ విషయాన్ని ఎరగడం లేదు. ఎందుకు అనంటే, జీవము గలవారము అంటే అర్థం ఏంటంటే, దేవునిలో ఉన్న జీవం, ఆ సమస్తం దేవుడు మన 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 హృదయాల్లో ఆయన కుమ్మరించాడు. ఆ సమస్తం మనలో కుమ్మరించాడు. మీకు ఇలా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏదైనా తోటలో దేవుడు మట్టిని తీసి బొమ్మను చేసి ఆ బొమ్మలోకి జీవాయువును ఊదగా అన్నాడు. అంటే అప్పుడు దేవునిలో ఉన్న జీవము చెప్పండి, ఆ మట్టి బొమ్మలోనికి వచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి నడవడం ప్రారంభించాడు కదా. మీకు అర్థమైతే, క్రీస్తులో జన్మించిన ప్రతి వ్యక్తిలో ఆయనలో ఉన్న సమస్తాన్ని కుమ్మరించాడు. అర్థమైందా? అర్థమలేదా? అక్కడ ఏదేని తోటలో ఆయన జీవవాయువును ఊదగా, అది ఏదేని తోట. యేసు ప్రభులోనికి వచ్చిన మనము, క్రొత్త సృష్టిగా చేయబడిన మనలో ఆయన ఏం చేశాడంటే, ఆయన జీవానంతా మనలో కుమ్మరించాడు. అక్కడ జీవాయువు, ఇక్కడ జీవాత్మ. ఎప్పుడైతే ఆత్మ మనలోనికి కుమ్మరించబడ్డాడో, ఆయనతో పాటు ఇప్పుడు సమస్తము మన హృదయంలో కుమ్మరించబడి. మనం ఏమి నమ్మాలి అనంటే, ఆయనవన్నీ ఇప్పుడు నాలోనే ఉన్నాయి. స్తోత్రం. సమస్తం ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. స్వస్థత, ఆరోగ్యం, విడుదల, ప్రతి సమస్యకి పరిష్కారం నాలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పండి, నా హృదయములో నుండే విడుదల కావాలి. హృదయములో నుండే విడుదల. ఆల్రెడీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి? నాలో ఉన్నాయి. నాలో ఉన్నవన్నీ హృదయములో నుండి ఇప్పుడు విడుదల కావాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24 అనుకుంటా చూడండి. సామెతల గ్రంథం, అలా కాదమ్మా, సామెతల గ్రంథం 22.
ఇచ్చును కదా, అంటే ఆరోగ్యం కలుగుతుంది, సర్వ శరీరాలకు ఆరోగ్యం కలుగుతుంది. ఇప్పుడు 23 చదవండి. అది ఆగండి, అక్కడ ఆగండి. నీ హృదయములో నుండి ఇప్పుడు జీవం రావాలి. ఆ హృదయములోనికి యేసు ప్రభు నమ్మినప్పుడు జీవాన్ని నింపాడు. అర్థమైందని చెప్పింది. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన జీవాన్ని మనలో కుమ్మరించాడు. ఇప్పుడు జీవం ఎక్కడి నుండి రావాలి? మన హృదయంలో నుండి రావాలి. అంటే ఇప్పుడు జీవం అనగానే పై వచ్చిన చదవండి. జీవం అనగంటే ఏంటి? సర్వ శరీరములకు ఆరోగ్యం. అంటే ఇప్పుడు ఆరోగ్యం ఎక్కడి నుండి రావాలి? అక్కడి నుంచి వచ్చే పని ఏమి లేదు. ఇప్పుడు చెప్పండి, లోపల నుంచి బయటకు రావడమే. చెప్పండి, లోపల నుండి బయటికి రావడమే. అంటే లోపల ఉన్న వాటిని బయటికి తేవడమే మన పని. లోపల ఉన్నవి ఎంతమంది కనబడుతున్నాయి? లోపల ఉన్నవి ఎంతమంది కనబడతాయి? ఎవరు కనబడవు. కానీ లోపల అన్నీ ఉన్నాయని నమ్మడమే మన విశ్వాసం. వాటన్నిటినీ దేవుడు మనలో కుమ్మరించాడు అన్నదే మన విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నావనుటకు రుజువే విశ్వాసం. అంతేనా? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే మన యొక్క విశ్వాసం. కాబట్టి మనలో, మన హృదయంలో ఉన్న వాటిని అన్నిటినీ మనం బయటికి తేవడం మన పని. హృదయంలో ఉన్న వాటిని ఎక్కడ తేవాలి? బయటికి తేవడం మన పని. కష్టమా ఈజీయా? కష్టమా సులువా అంటున్నాను. మీకు మాట చెప్పనా? చాలా సులువు. ఎందుకు? వాటిని మనకు బయటికి తేవడానికి ఆల్రెడీ ఒక ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ ప్రభు. లోపల మనకు ఉన్నవని నమ్మితే చాలు, ఆ నమ్మిన మరుక్షణం నుంచే ఆత్మప్రభు వాటిని ఎలా బయటికి తేవాలో మనకు చెప్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. దేనికి సహాయం? రామపత్రిక, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు స్తోత్రం. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం సహాయం? 2 సెంట్లు స్థలం ఇవ్వాలనా? చెప్పాలి. మనలో ఉన్న బలహీనతలు ఏంటి? మన బలహీనత ఏంటి చెప్పండి. మన బలహీనత ఏంటి చెప్తారు? ఎవరు చెప్తారు? చూస్తూ వద్దాం. మనం బలహీనలు ఒక విషయంలో. ఏ విషయంలో బలహీనలు? శరీర విషయంలో బలహీనలు. ఇంకా చెప్పండి, వాక్యాన్ని బట్టి చెప్పండి. ఇక్కడ ఉన్న వాటిని బయట తెచ్చుకోలేనంత బలహీనం. అంతేనా? లోపల ఉన్న వాటికి తెచ్చుకోలేనంత బలహీనలు. ఇంకో మాట చెప్పనా? అసలు దేవుళ్ళలో ఉన్న వాటిని మనలోనికి తెచ్చుకోలేని కూడా బలహీనలే. ఆయనలో ఉన్నవాడిని కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగా ఆయన మనలో కుమ్మరించాడు. ఆయనలో ఉన్న వాటిని మనం తెచ్చుకోలేనంత బలహీనలు. ఎందుకంటే మనం ఎవరు తమ క్రియల ద్వారా ఏం కాలేదు. అంటే అర్థం ఏంటి? మనం ఆ విషయంలో కూడా బలహీనలమే. ఆ విషయంలో బలహీనలమే, కానీ ప్రభువే ప్రేమించి ఆ సమస్తాన్ని మనలో కుమ్మరించాడు. ఇప్పుడు లోపల ఉన్న వాటిని బయట తెచ్చుకోవడంలో కూడా మన బలహీనలమే. ఆ విషయంలో మనకు సహాయం చేయడానికి మనలో పరిశుద్ధాత్మ ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆ లోపల ఉన్నామని మనం ఏ రోజైతే నమ్ముతామో అదే సత్యం. స్తోత్రం చెప్పండి. ఆ సత్యం ఎవరైతే నమ్ముతున్నారో ఖచ్చితంగా వారు సత్యంలో నడుస్తారు. సత్యంలో నడవడం అంటే అర్థం ఏంటంటే ఈ లోపల ఉన్న వాటిని అన్నింటినీ బయట తీసుకురావడం మన పని. ఆమేన్ చెప్పండి. అందుకే దీన్ని మనకు కొత్త నిబంధన పత్రికల్లో వినండి, నలుగురు పత్రికలు గ్రంథకర్తలు ఉన్నారు. ఒకరు అపోస్తుడైన పౌలు గారు, 2 పేతురు గారు, 3 యోహాను గారు, 4 యోధ, 5 యాకోబు గారు కదా. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఈ అనుభవాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 'అందరూ మనసు పెట్టి వినండి. ప్రభు మీ అందరిని ప్రభు దర్శించును గాక. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. వెలుచూపు వలన కాక
విశ్వాసం వలనే, దేవుని స్తోత్రం. ఎలా కాదు, ఎలా నడుస్తున్నాను చూడాలి. ఎలా కాదు, వెలుచూపు వల్ల కాదు, ఎలా నడుస్తున్నాను కదా. ఇప్పుడు 4వ అధ్యాయం 16 చదవండి. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కుషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినమునకు నూతన పరచబడుచున్నాడు. అదిగో చూడండి, మేము వెలుచూపుని బట్టి ఎందుకు నేను నడుచుకుంటలేదు, విశ్వాసాన్ని బట్టి నేను ఎందుకు నడుచుకుంటున్నానంటే అదృశ్యమని ఉన్నామని నేను నమ్ముతున్నాను. అర్థమైంది, అర్థమలేదా? ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఎలా నడుచుకుంటా లేదు? వెలుచూపుని బట్టి కాదు. ఎలా నడుచుకుంటున్నాడు? విశ్వాసం. వెలుచూపు అంటే అర్థం ఏంటంటే నీ కంటికి కనబడే దాన్ని బట్టి నడవడం. నీ కంటికి కనబడే దాన్ని బట్టి నడవడం వెలుచూపు. నీ లోపల సమస్తం ఉన్నాయి, అవి నీకు కనబడటం లేదు, అవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం చూపు. ఏ చూపు కావాలి మీకు? ఆ చూపు మీకు దేవుడిచ్చింది కాదు. నేను వెలుచూపుని బట్టి కాదు అంటే అర్థం ఏంటంటే ఇదిగో కంటికి కనబడుతున్నా కాబట్టి ఇవి ఉన్నాయి, కంటికి కనబడుతున్నా కాబట్టి ఇవి ఉన్నాయని నేను నమ్మడం లేదు. దేవుడు నాలో సమస్తము నింపాడు, అవి కంటికి కనబడతలేదు, అవి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అది నా విశ్వాసం అంటాడు పౌలు గారు. ఈ విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? నడుస్తాడు, జీవిస్తాడు, వాటిని ఎలా బయటికి తేవాలని ప్రయత్నం చేస్తాడు. అంతేనా? ఇప్పుడు లోపల ఉన్న వాటిని బయటికి తెచ్చే పని ఏంటి? విశ్వాసంతో మాట్లాడడం, ఆత్మ ద్వారా మాట్లాడడం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు? 14 వచ్చిన విశ్వసించితిని గనుక చూచితిని గనుక కాదు, విశ్వసించితిని గనుక మాట్లాడితిని. చూస్తే నడవలేం. ఎందుకు? చూస్తే దాని ఎడల మనం నిరీక్షించలేం. మీరు ఎంతమంది చూసేదాన్ని బట్టి నిరీక్షణ ఉంది? పాస్టర్ గారు వస్తారు, వాక్యం చెప్తారని నిరీక్షణ ఎంతమందికి ఉంది మీకు? 1 2 1 రాహేల్ గారు, మరియమ్మ గారు, సువార్తమ్మ గారు. మీరు అందరూ పెద్దలు అయిపోయారు కానీ మిమ్మల్ని ఏమంటలేదు. కానీ అసలు మీరు పాస్టర్ గారు వస్తారు, వాక్యం చెప్తారని నిరీక్షణ అంటే ఆల్రెడీ నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? మళ్ళీ నేను వస్తాను వాక్యం చెప్తాను అని అన్నారంటే మీరు అందరికీ పెద్దలు కాబట్టి నేను మిమ్మల్ని ఏం అనలేదు. వస్తాను చెప్తాను కాదు, చెప్తున్నాను. వస్తాను చెప్తాను అనేది నిరీక్షణ. మీరు ఆల్రెడీ నన్ను చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు పాస్టర్ గారు వస్తారు వాక్యం చెప్తారు, పాస్టర్ గారు వస్తారు వాక్యం చెప్తారు, మీరు నిరీక్షించకూడదు. మరి నిరీక్షణ దేనికి? జరగబోయే దాని మీద మనం నిరీక్షించాలి. అంటే కనబడని దాని మీద మనం ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి. అంటే సమస్య ఇప్పుడు ఎక్కడ కుమ్మరించబడింది? మనలోనే కుమ్మరించబడింది. అది కంటికి కనబడటం లేదు, అందుకు నేను విశ్వసించి మాట్లాడుతున్నాను పౌలు గారు. ఒకవేళ కంటికి కనబడితే అది ఏ చూపు? వెలుచూపు. వెలుచూపు కలిగిన వారు ఏం చేయలేరు? మాట్లాడలేరు. ఈ దినము నుంచి మీకు వెలుచూపు పోను గాక. ఎందుకు చెప్తాను వినండి. హృదయంలో మనం ఏం చూస్తున్నామో దాన్ని బట్టి హృదయం పనిచేస్తుంది. అర్థమైందా? హృదయంలో ఏమి నిండిందో దాన్ని బట్టి నోరు పనిచేస్తుంది. అర్థమైందా? అర్థమలేదా? చూపుని బట్టి చెప్పండి, నోరు దగ్గరికి వెళ్ళిపోకండి. చూపుని బట్టి పనిచేసేది ఏంటి? హృదయం. హృదయంలో నిండు దాన్ని బట్టే నోరు పనిచేస్తుంది. అంటే మనం ఏం చూస్తున్నాం అనే దాన్ని బట్టే మన హృదయం పనిచేస్తుంది. అర్థమైందా? అర్థమలేదా? ఇప్పుడు హృదయంలో సమస్తం ఉందా? ఉంది. ఉందని నువ్వు ఆ చూపుతోనే చూడాలి. ఏ చూపు? విశ్వాసపు చూపు. అది ఏ చూపు? విశ్వాసపు చూపు. ఏ చూపు కాదు? వెలుచూపు కాదు. లోపల అన్నీ ఉన్నాయని నువ్వు నమ్మి అలాగే చూడాలి. విశ్వాసనకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు అని అన్నాడు. యేసు వైపు చూడటం అంటే ఏంటి? మనలో ఉన్న వాటి వైపు చూడటమే. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. ఆయన మనకు దూరముగా లేడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవడానికి ఇప్పుడు మనకు ఆయన దూరముగా లేడు. ఆయన మనలోనే ఉన్నాడు. స్తోత్రం. ఆయన మనలోనే ఉన్నాడు కాబట్టి ఆయనను చూడటం అంటే మనలో కుమ్మరించబడిన దాన్ని చూడడమే. స్తోత్రం చెప్పండి. అంటే మనలో కుమ్మరించబడిన ఆ సమస్తం ఉందని మనం నమ్మి ఆ సమస్తాన్ని చూసే చూపుని విశ్వాసపు చూపు అంటారు.
ఈ విశ్వాస చూపు వల్లనే హృదయం పనిచేస్తుంది. హృదయమును బట్టే నోరు మాట్లాడుతుంది. ఆమేన్ చెప్పండి. మీ చూపు బాగుపడును కాక. అందుకే ఎఫెసు పత్రికలు ఏమన్నాడు అంటే మీ మనోనేత్రాలు వెలిగించబడాలన్నాడు. ఎఫెసు సంఘంలో ఉన్న వారికి కొళ్ళు లేవా? కొళ్ళున్నాయి, కానీ వారు వెలిచూపు ఉంది, కానీ ఏ చూపు లేదు? విశ్వాసపు చూపు లేదు. అందుకు వాళ్ళ గురించి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. మీ అందరికీ మీకు మనోనేత్రాలు కలగాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే మీకు వెలిచూపు ఉంది, కానీ ఏ చూపు లేదు? విశ్వాసపు చూపు లేదు. అది మీకు కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. స్తోత్రం. కాబట్టి ఇంజరు సంఘంలో ఉన్న వారు అందరికీ ఏమన్నాయి? విశ్వాస చూపు ఉందా? మరి విశ్వాస చూపుంటే ఎందుకు భయపడుతున్నారు? విశ్వాసపు చూపుంటే ఎందుకు దిగులు పడుతున్నారు? విశ్వాస చూపుంటే ఎందుకు కలవరపడుతున్నారు? లేదని ఎందుకు భయపడుతున్నాం? ఏదో అయిపోతున్నాను ఎందుకు భయపడుతున్నాం? నాకేదో అయిపోతుందని ఎందుకు భయపడుతున్నాం? నా పరిస్థితి ఏమైపోద్దని ఎందుకు భయపడుతున్నాం? నా బిడ్డలు ఏమైపోతారని ఎందుకు భయపడుతున్నాం? నా కుటుంబం ఏమైపోద్దని ఎందుకు భయపడుతున్నాం? ఆ అప్పుల పరిస్థితి ఏమైపోద్దని ఎందుకు భయపడుతున్నాం? యేసు ప్రభు నామములో దాని నుంచి విడుదల కలుగును గాక. దేని విషయంలో కూడా మనం భయపడవలసిన పని లేదు. నేరలంకలో ప్రభు మాట్లాడుతూ ఇలా చెప్పాడు, స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే నిగ్రహం అనే ఒక అనుభవం మనం కలిగి ఉంటే చాలు. సమస్యకి మనం కదిలిపోవడం కాదు, కానీ సమస్యనే కదుపుతామని చెప్పాడు. ఆమేన్ చెప్పండి. సమస్య మనల్ని కదపకూడదు. ఏ అనారోగ్యం, ఏ సమస్య, ఏ ఆర్థిక ఇబ్బంది, ఏ అప్పులు, ఏదైనా కానీ అది నిన్ను ఏమాత్రం కదపకూడదు. నువ్వు నిగ్రహం కలిగి ఉంటే సమస్యనే కదుపుతావు. ఆమేన్ చెప్పండి. పరిస్థితులు ఏమైనా ప్రభు బోధించడం మానలేదు. పరిస్థితులు తారుమారైనా ఆయన ప్రార్థన చేయడం మానలేదు. పరిస్థితులు ఏమైనా ఆయన కూర్చోవడం మానలేదు. అంటే ఆయనను ఏం చేయలేకపోయాయి? ఆ సమస్యలు ఆయన ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఆయన చంపేద్దామని అనుకున్నారు. ఆ పరిస్థితిలో కూడా ఆయన వెళ్ళి వాక్యం బోధిస్తున్నారు. ఆయన చంపేద్దామని వెనకాల వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. ఈయనని ఎలా లేపేద్దామని ప్లాన్లు వేస్తున్నారు. అది ఎరుగు కూడా ఆయన పండక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఈయనని ఎలా చంపాలని అందరు గూడిపుటాన్ని వేసి ప్లాన్లు వేస్తున్నారు. ఆయన వెళ్ళి గాడిద మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. అంటే ఇన్ని జరుగుతున్నాయని తెలియదు ఆయనకి. పక్కన ప్లాన్లు వేస్తున్నారు, చంపేయాలని ప్లాన్లు వేస్తున్నారు, ఇవన్నీ తెలియదా? ఇన్ని తెలుసు కూడా ఆయనను ఏమాత్రం ఈ కొసాన కూడా కదపలేకపోయారు వాళ్ళు. కానీ మీకు మాట చెప్పనా, అది హల్లెలూయా. ఆయన అక్కడ అది అన్నాడు. యేసుప్రభుల వారి దగ్గర ధోనిలో ఆయన కూర్చుంటే నిద్రపోతున్న శిష్యులు వచ్చి అంటారు, ప్రభా మేము నశించిపోయేలాగున్నావు, నీకు నశించిపోయేలాగున్నాం, చింత లేదా అని అడుగుతున్నారు. ఆల్రెడీ యేసుప్రభుల వారు ఆ ధోనిలో ఆయన నిద్రపోతున్నాడు. ఆ ధోనిలో వీళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఈయన సైలెంట్గా ఉన్నాడు. అసలు ఈ సమస్యలో వీళ్ళు ఎలా ఉంటారు? కదిలిపోతారా, స్థిరంగా ఉంటారా? ఈ పరిస్థితి తుఫాన్ని చూసి కదిలిపోతారా, స్థిరంగా ఉంటారా? ఈ బలహీనతను బట్టి కదిలిపోతారా, స్థిరంగా ఉంటారా అని ఆయన సైలెంట్ గా కూర్చుంటే పేతురు వచ్చేసాడు, యాకోబు వచ్చేసాడు. కంగారు పడిపోతాడు. చచ్చిపోయేలా ఉన్నాం ప్రభువా, నశించిపోయేలా ఉన్నాం ప్రభువా, నీకు చింత లేదా అని అన్నారు. అప్పుడు అన్న యేసు ప్రభు లేచేలా అన్నాడు, గాలిని నీటిని గద్దించ, అది నిమ్మలమాయ. అది ఏమైనా నిమ్మలమై. ఈయన కదలలేదు, ఈయన స్థిరంగా ఉన్నాడు, ఈయన నిగ్రహం కలిగి ఉన్నాడు. ఆ సమస్యను కదిపేశాడు. కానీ వీళ్ళ కదిలిపోయారు, కానీ సమస్యను కదపలేకపోయారు. ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు కదలకు, నువ్వు స్థిరంగా ఉండు, నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉండు. ఏదో ఒక రోజు ఆ సమస్యను కంబలి చెట్టుని వేళ్లతో పెళ్లగించబడే సముద్రంలో పడవేయబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు పెళ్లగించబడుతుంది. కానీ మనం ఈ మధ్యలో కదిలిపోవద్దు. అంటే నువ్వు వెలిచూపును బట్టి నడవద్దు, నువ్వు విశ్వాసాన్ని బట్టి నడు. విశ్వాసం ఏంటి? ఆల్రెడీ సమస్తము నీలో ఉన్నవని నువ్వు నమ్మడమే విశ్వాసం. దానికి నేను పేరు పెడతా, అదే సత్యం. అంటే సత్యములో నడువు అనండి అన్నమాట. సత్యములో నడిస్తే చాలు. సత్యములో నడిస్తే చాలు. మన లోపల ఉన్న వాటిని అన్నింటిని మనం బయట తేగలుగుతాం. ఆమేన్ చెప్పండి. చూపిస్తాను రండి, అలా ఉందో లేదో బైబిల్లో చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం. ఈ మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం. అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. సజ్జనుడు అమ్మ అలా చదవకూడదు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధి అన్నాడు. అంటే అతని హృదయములో
మంచి ధననిధి ఉందన్నాడు. ఎవరు నింపేశారండి? అక్కడ చేయబట్టి ఎపిసి పత్రిక 1:22 చదవండి. ఎపిసులకు రాసిన పత్రిక వినాలమ్మ. జ్యోతి, జ్యోతిక, సత్య, ఆశాజ్యోతి, సంధ్య వాక్యం వినాలి. చదవండి. ఎపిసి పత్రిక, ఎపిసులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 చదవండి. అక్కడ మాట ఉంది. ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా. ఇప్పుడు చెప్పండి, ఆ ధననిధిని ఎవరు నింపారు? చెప్పాలి. నింపువాడ అని ఉందా లేదా? నింపువాడనండి. ఎక్కడ నింపాడు? హృదయంలో నింపాడు. ఇప్పుడు లూకాసు వార్తకు వచ్చాడు. ఇప్పుడు లూకాసు వార్త చదవండి. సజ్జనుడు ఆగనా. సజ్జనుడు అంటే ఎవరు? నింపువాడా, నింపబడినవాడా? యేసు ప్రభువు మన హృదయములో ఏం చేశాడంట? మన హృదయమునందు మంచి ధననిధిని నింపాడు. స్తోత్రం. మంచి ధననిధిని మన హృదయమందు నింపాడు. ఎవరు? సత్యవంతుడైన దేవుడు. ఎవరిలో? మనలో. సత్యవంతమైన దేవుడు మనకేం పేరు పెట్టాడు? ఇప్పుడు సజ్జనుడు. నేను సజ్జనున్నానండి. సజ్జనుడు అంటే అర్థం ఏంటి? అన్నీ నీలో నింపబడినవాడు. ఆమెన్. అన్ని నువ్వు నింపబడ్డావు, నువ్వు సజ్జనుడివి. చదవని తర్వాత తమ హృదయంలో మంచి ధనానిధిలో నుండి. అదిగో ఈ నింపబడిన వాటన్నిటిలో నుంచి ఏం చేస్తున్నాడు? నింపబడిన వాటన్నిటిలో నుంచి బయటికి తెస్తున్నాడు. అంటే ఇప్పుడు మన పని ఏంటి? నేను సజ్జనుడిని అయితే ఇప్పుడు లోపల ఉన్న వాటన్నిటిని బయటికి తేవడమే నా పని. స్తోత్రం. ఎప్పుడన్నా ఈ వచనం చదివారా? చూసారా ప్రభు ఎంత గొప్పగా రాయించాడు. నేను ఈ వచనం చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ప్రభు నాకు ఈ వచనాన్ని ఇందాక చెప్పాడు. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రభు నేను ఈ రోజు నిలబడుతుండగా నాకు ఏ వర్తమానం ఇస్తావు ప్రభు అంటే ప్రభు నాకు ఈ వచనం గుర్తు చేశాడు. అంటే సజ్జనుడు పని ఏంటంటే లోపల ఉన్న వాటన్నిటిని బయటికి తేవడమే. అక్కడ మాట చూడండి ఎంత బాగా రాయబడిందో. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు అంటే ఎవరు? దుర్జనుడు అంటే చెడ్డోడు అనకండి. దుర్జనుడు అంటే అది నింపబడలేనివాడు. నింపబడలేదంటే ఏముంటాయి లోపల? చెడ్డ ఉంటాయి. అంటే ఎవరు? యేసు ప్రభుని అంగీకరించలేనివాడు, లోపల ఆత్మ లేనివాడు. అంతేనా? ఆత్మ లేనివాడు అంటే సమస్తం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది చూడండి. దుర్జనుడు ఆ చెడ్డ ధననిధిలో నుండి అంటే అతను కూడా బయటికి తెస్తున్నాడంట. ఎవరు? దుర్జనుడు కూడా బయటికి తెస్తున్నాడు. ఏం తెస్తున్నాడు బయటికి? ఎప్పుడన్నా ఈ మాట విన్నారా? మార్క్స్ వార్త 7వ అధ్యాయం. హృదయములో నుండే చెడ్డవన్నీ బయలు వెళుతున్నాయి అని అన్నాడు. హృదయములో నుండే చెడ్డవన్నీ బయలు వెళుతున్నాయి. అవి ఏంటి? చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఇవన్నీ అని చెప్పాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చుచున్నవి? హృదయంలో నుండి వస్తున్నాయి అన్నాడు. హృదయంలో నుండి ఎందుకు వస్తున్నాయి? అతను హృదయంలో చెడ్డ ధననిధి ఉండిపోయింది. కానీ మన హృదయంలో ప్రభు ఏమి నింపాడు? మంచి ధననిధిని నింపాడు. ఆ మంచి ధననిధిలో నుండి సద్విషయంలో మంచివన్నీ మనం బయటకు తేవాలి. అంటే ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యం ఎక్కడుంది? దాన్ని మనం బయటకు తేవాలి. విడుదల ఎక్కడుంది? దాన్ని మనం బయటకు తేవాలి. ప్రతి సమస్యకి విడుదల, ప్రతి సమస్యకి నెమ్మది, సమాధానం అన్ని మనలోనే ఆయన నింపాడు. వాటన్నిటిని మనం బయటికి తేవాలి. స్తోత్రం. అలా బయటికి తేవాలి అని అంటే సత్యము ఎరగాలి, సత్యములో మనం నడవాలి. సత్యములో ఎవరైతే నడుస్తున్నారో వారిలో ఉన్న సద్విషయములన్నీ కూడా బయటకు వస్తాయి. ఆమేన్ చెప్పండి. కాబట్టి యేసు ప్రభు నామములో ప్రభు వచ్చేంత వరకు మీరు సత్యములో నడుచుదురుగాక. సత్యములో నడిస్తే అవన్నీ కూడా మనం ఎక్కడికి తేగలుగుతాం? బయటికి తేగలుగుతాం. మీకు మాట చెప్పనా? ఇప్పుడు మనం చూసుకుంటే ఏమీ లేవనుకుంటున్నాం, కానీ అన్నీ మనలో ఉన్నాయి. మీకు మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు కానా విందులు అద్భుతం చేశారా? యేసుక్రీస్తు ప్రభుల వారు కానా విందులు అద్భుతం చేస్తే ఆయన నీళ్ళలో నుండి ద్రాక్షారసం అయిపోయింది, నీళ్ళని ఎలా మార్చాడు? ద్రాక్షారసంగా మార్చాడు కదా. అయితే నేనేమంటానంటే ద్రాక్షారసంగా మార్చబడిన తర్వాత వాళ్ళందరూ ద్రాక్షారసం తీసుకుని వెళ్ళారా? వాళ్ళు ముంచి తీసుకుని వెళ్తుండగా ద్రాక్షారసం వస్తుందా? ఏమనుకుంటున్నారు మీరు? సరే, అది కూడా పక్కన పెట్టండి. ఎలీషా కాలంలో
ఎలీషా 20 రొట్టెలు ఇచ్చాడు. పనివాడికి 20 రొట్టెలు ఇచ్చి 100 మంది ప్రజలకు పంచిపెట్టమని చెప్పాడు. 100 మందికి పంచిపెట్టమని చెప్పాడు. అప్పుడు 100 మందికి సరిపడే రొట్టెలు గంపలోకి వచ్చేసాయా? పంచుతుండగా గంపలో ఆ ప్రాసెస్ జరుగుతుందా? సరే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచుతుండగా గంపల్లో రొట్టెలు చేపలు వచ్చేసాయా? పంచుతుండగా ఇవి ఊరుతున్నాయా? దేవుని స్తోత్రం, బాగా చెప్పారు. ఎందుకంటే అసలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన సందర్భం మీరు గమనించండి. అక్కడ ఆయన ఆశీర్వదించాడు, కానీ అవి వాళ్ళ కంటికి కనబడలేదు. అర్థమైంది? ఆశీర్వదించాడు, అవి కంటికి కనబడలేదు. అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలే బొట్టలో పట్టుకున్నారు, కానీ చివరికి 12 గంపలు మిగిలి చూపిస్తారు. అంటే అర్థం ఏంటి? ఈ గంపలో ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేస్తున్నారు? తీస్తున్నారు, ఊరుతున్నాయి, తీస్తున్నారు, ఊరుతున్నాయి, తీస్తున్నారు, ఊరుతున్నాయి. కానా విందులో నీళ్లున్నాయి, నీళ్లను బయటికి తీస్తుంటే ద్రాక్షరసం అవుతుంది, నీళ్లను బయటికి తీస్తుంటే ద్రాక్షరసం అవుతుంది. ఆమె చెప్పండి. లోపడుంటే అవి నీళ్లు, బయటకు వస్తే ద్రాక్షరసం. లోపడుంటే ఒకే రొట్టె, 5 రొట్టెలే, బయటకు వస్తుంటే 1000 రొట్టెలు. నేను ఎలా చెప్తున్నాను అంటే, ఆ 5 రొట్టెలు ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5,000 మందికి సరిపడే రొట్టెలు ఉన్నాయి. ఆమె చెప్పండి. ఆ 2 చిన్న చేపలు ఎన్ని చేపలు ఉన్నాయి? 5,000 మందికి సరిపడే చేపలు ఉన్నాయి. ఎలీషాకి ఇచ్చిన 20 రొట్టెలు ఎన్ని ఉన్నాయి? 100 మందికి సరిపడే రొట్టెలు ఉన్నాయి. నేను మాట చెప్పనా, అసలు నీలో ఉన్నది నీ జీవితకాలం సరిపోయేంత ఉంది నీలో. చెప్పలు కొట్టండి ప్రభుత్వం. హల్లెలూయా. అంటే మనం యేసు ప్రభు వచ్చి మనం తిరిగి ఆయన తీసుకుని వెళ్ళిపోయేంత వరకు కావలసినంత నింపేశాడు మనలో. ఆయన మరలా వచ్చి నా కుమారుడు వచ్చే అని పిలిచేంత వరకు మనకి ఎంత కావాలో అంత డిపాజిట్ చేసేసి వెళ్ళిపోయాడు. అంతే. ఆమేన్. మరలా మీ నోరు ప్రభు తెరిచినందుకు స్తోత్రం. అంటే అంత సమృద్ధిని ప్రభు మనలో నింపేశాడు. వాటిని మనం బయటికి తేవడమే మన పని. స్తోత్రం. ఎలీషా కాలంలో గొడ్డలి ఎలీషా దగ్గరికి వచ్చి అంటారు, ఎలీషా గురువా, మన ఇండ్లు సరిపోవడం లేదు కాబట్టి ఇల్లు కడతామని అంటారు. అప్పుడు ఎలీషా అంటాడు, సరే వెళ్ళండి అని అంటాడు. వెళ్ళండి అని అనగానే గొడ్డలు నరుగుతుండగా గొడ్డలు చేయి జారి పిడి ఊడిపోయి అది సముద్రంలో పడిపోయింది, లేదా నదిలో పడిపోయింది. అప్పుడు వెంటనే ఎలీషా దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా ఎలీషా, నేను అరువు తెచ్చాను గొడ్డలి. అతడు నన్ను అడుగుతాడయ్యా, దాన్ని ఇప్పుడు ఎలా నేను తేవాలో నాకు తెలియదు అని అంటే, అప్పుడు ఇలా అన్నాడు. వెంటనే ఎలీషా ఏం చేశాడంటే ఒలీవా కొమ్మను తెంచి దాన్ని నదిలోకి తీసుకొని వచ్చి, ఎక్కడ పాడివేసావు అని అన్నాడు. ఎక్కడ పడిపోయింది అయ్యా, ఏది ఎక్కడైనా అని అన్నాడు. దాన్ని ఇలా తెంచి అలా పాడివేయగానే ఈ కొమ్మ భూములు అది నీటిలోనికి వెళ్ళింది, నీళ్ళలో ఉన్న ఆ గొడ్డలు పైకి తేలింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను, ఆల్రెడీ ఆ లోపల ఆ గొడ్డలు మనలోనే ఉంది. నువ్వు విశ్వాసంతో మాట్లాడితే నీ లోపల నా గొడ్డలు బయటకు వస్తాయి. ఆమేన్ చెప్పండి. అంటే ఒలివ కొమ్మేస్తే గొడ్డలు పైకి వచ్చింది, కొమ్మ వేస్తే గొడ్డలు బయటకు వచ్చింది. చూపిస్తాను రండి. రాజుల 2వ గ్రంథం. నేను మాట్లాడితే వస్తాదా? నో, వస్తుంది. మాట్లాడితే విడుదలవుతాయా? విడుదలవుతాయి. చూడండి, రాజుల 2వ గ్రంథం. కేవలం వాక్యానికి మాత్రమే మీరు వినివ్వండి, వాక్యాన్ని మాత్రమే మీరు ఆలోచించండి. ప్రభు స్తోత్రం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. సరే 5 నుంచి చదవండి. ఒకడు దూలము నరుకుతున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చానని మొరపెట్టగా ఆ దైవజనుడు అది ఎక్కడ పడినను అడిగానా, వాడు అతని స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి, దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, లోపల ఉన్నది గొడ్డలు బయటకు వచ్చిందా లేదా? ఎలా వచ్చింది? ఈ నేవాన్ని ఎలీషా దూకేసి నెత్తికేసి ఏం చేయలే. లోపల ఉన్న వాటిని బయటకు తేవడం ఈజీయా కష్టం? చెప్పాలి. ఈజీయా కష్టమా అంటున్నాను? చాలా ఈజీ.
ఎలీషా కొమ్మను తెంచి పాడవేయగానే లోపల ఉన్న గొడ్డలు బయటకు వచ్చినట్లుగా ఇప్పుడు మన పని కూడా ఏంటి చెప్పినా లోపల ఉన్న వాటన్నిటి బయటికి తేవడం. లోపల ఉన్న వాటన్నిటి బయటికి తేవడం మన పని అయితే, మనకి ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు మొక్కను తెంచి వేయవలసిందేమి లేదు, నువ్వు విశ్వాసంతో మాట్లాడితే చాలు. అంటే లోపల ఉన్నావని నమ్మి విశ్వాస చూపుతో మనం నడిస్తే చాలు. ఆమె చెప్పండి. కాబట్టి దీన్ని పత్రికలు రాస్తున్న వారు ఏమని రాశారంటే, పౌలు గారు వెలుచూపుని బట్టి కాదు గాని విశ్వాస మూలముగా నడుచుట అని రాశాడు. పేతురు గారు వెలుచూపుని బట్టి కాదు గాని దేవుణ్ణి బట్టి నడుచుట అని రాశాడు. అర్థమైందా? అర్థమలేదు. యోహాను గారు వెలుచూపుని బట్టి కాదు గాని సత్యమును బట్టి నడుచుట అని రాశాడు. స్తోత్రం. అంటే సత్యమును బట్టి నడుచుట అన్నా, విశ్వాసమును బట్టి నడుచుట అన్నా, దేవుని బట్టి నడుచుట అన్నా, క్రీస్తు మూలముగా జీవించుట అన్న, ఇవన్నీ పదాలు ఒక్కటే. దానికి మూలమేంటో కాదు, నువ్వు జీవించడం అంటే ఏంటో కాదు, నువ్వు విశ్వాసంతో మాట్లాడు. నువ్వు విశ్వాసంతో మాట్లాడితే లోపల ఉన్న వాటన్నిటిని బయటకు తెస్తావు. ఆమేన్ చెప్పండి. ఆ కృపలో దేవుడు మనకు విడుదల దయచేయను కాక. చివరిగా నేను మాట చెప్పి మన ప్రభు బల్లను ప్రవేశిద్దాం. రాత్రి గృహ కూడికలో మాట్లాడుతుండగా ప్రభు ఏ వర్తమానం ఇవ్వాలి ప్రభు అని నేను మనసులో ప్రార్థన చేస్తా. ప్రభు నాకు ఒక విషయం చెప్పాడు. అదేంటో వాళ్ళు వచనాలు చూపించిన కానీ నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎలీషా కాలంలోనే ఏం జరిగిందంటే, చూడడానికి పట్టణం, ఎరుకో పట్టణం చాలా రమ్యంగా కనబడుతుందని చెప్పాడు. అంటే ఆ ప్రజలందరూ వచ్చి అన్నారు, అబ్బా ఎంత అందంగా ఉందయ్యా ఎరుకో పట్టణం, రమ్యముగా ఉన్నది అని అన్నారు. కానీ రమ్యమైన పట్టణమే కానీ అది సారం లేని భూమి అయిపోయింది అన్నాడు. చూడటానికి ఎలా ఉంది? రమ్యంగా ఉంది, కానీ ఏమి లేదు, సారం లేదు. సారం లేదని ఎలా చెప్పాడు ఎలీషా అంటే, ఆ భూమి మీద ఎదుగుతున్న ఏ చెట్టుకి ఫలం లేదు. అంటే ఎలాగైపోయింది? ఫలం లేని చెట్టులతో నిండిపోయిన సారం లేని భూమి అయిపోయింది. కానీ చూడటానికి ఎలా కనబడుతుంది? నేను మాట చెప్పిన ప్రభు ఇలా చెప్పాడు, మనం కూడా చాలా మందికి ఎలా కనబడుతుంది? పైకి చాలా ఆనందంగా ఉన్నట్లుగా, సంతోషంగా ఉన్నట్లుగా కనబడుతున్నాం. కానీ లోపల ఆ బాధ, ఆ ఇబ్బంది, ఆ పరిస్థితులు అవి బయట వారు ఎవరికి కనబడవు కదా. అలాగే చూడడానికి ఆ పట్టణం చూడగానే శిష్యులు అంటున్నారు, అయ్యా ఆ పట్టణం చాలా రమ్యంగా ఉంది అంటున్నారు. ఆమస్తముడు వింటున్నావా? చూడటానికి పట్టణం ఎలా ఉంది? రమ్యంగా ఉంది. కానీ ఎలీషా అంటున్నాడు, ఈ భూమికి సారం లేదు, ఇక్కడ ఎదుగుతున్న ఏ చెట్టుకి ఫలం లేదు అని అన్నాడు. మరి ఎలాగయ్యా అని అంటే, ఆ భూమికి సారం ఎందుకు లేదు అని అంటే, ఆ భూమిని పండించే లేదా ఆ భూమికి వెళ్ళే నీరు ఏదైతే ఉందో ఆ నీరు చెడిపోయింది అని అన్నాడు. ఆ నీరేమైంది? చెడిపోయింది. అంటే ఈ చెడిపోయిన నీటి వల్ల భూమి పాడైంది, చెడిపోయిన నీటి వల్ల వృక్షాలు పాడయ్యాయి. కానీ పైకి ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. కానీ లోపడేమున్నాయి? బలహీనతలు. లోపడేమున్నాయి? అనారోగ్య సమస్యలు. లోపడేమున్నాయి? ఆర్థిక ఇబ్బందులు. లోపడేమున్నాయి? అన్నీ ఉన్నాయి, సమస్యలు అన్నీ ఉన్నాయి. కానీ చూడటానికి అందరికి ఆనందంగా కనబడుతుంది కదా. అయితే ఇప్పుడు ఎలీషా ఏం చేశాడంటే, వెంటనే ఉప్పు తీసుకున్నాడు. ఉప్పు తీసుకొని వెంటనే నదిలో కదపలేదు, కానీ ఆ ఉప్పు తీసుకొని అసలు ఈ నది ఎక్కడి నుంచి పారుతుందో ఆ ఓట దగ్గరికి వెళ్ళి ఈ ఉప్పుని తీసుకెళ్ళి అలా కలిపాడు. అంతే. ఉప్పుని తీసుకెళ్ళి ఎప్పుడైతే ఆ ఓటలో కలిపాడో ఆ మరుక్షణమే ఆ ఓటలో నుంచి వచ్చిన నీరంతా కూడా మధురమైపోయింది. ఆ నీరు మధురమైంది, ఆ భూమి సారవంతమైంది, అక్కడ ఉన్న చెట్లన్నీ ఫలిస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. కేవలం ఉప్పుని తీసుకెళ్లి ఓటలో కలిపాడు. ఎక్కడ ఆ చెడ్డ నీరు ఊరుతుందో అక్కడ తీసుకెళ్లి ఉప్పుని కలిపితే చాలు, వెంటనే నీరేమైంది? మంచినీరు అయింది. అక్కడ అన్నాడు, దాన్ని త్రాగువారికి ఎవరు మరణించరని చెప్పాడు. అంటే అప్పుడు వరకు తాగుతున్న వారు మరణం అవుతున్నారు, కానీ ఏమవరు? మరణించరు. భూమి ఏమైంది? సారవంతమైంది. అక్కడ ఉన్న చెట్లు ఏమై? ఫలవంతమయ్యాయి. ప్రభు స్తోత్రం. దానికి ప్రభు ఏం చెప్పాడంటే, ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని మనం తింటున్నాం కదా, మీరు తింటున్న శరీరం బయటికి పోయే అనుభవం కాదు, అది మీ శరీరంలో కలిసిపోతుంది. మీరు తాగుతున్న రక్తం బయటికి పోయేది కాదు, అది మీ రక్తంలో కలిసిపోతుంది. మీ రక్తంలో, మీ శరీరంలో కలిసిపోతుంది అని అంటే, ఈ శరీరంలోని ఈ రక్తంలో ఒక ఓట ఉంది. అది ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారు? ఆదాములో నుండి వచ్చిన పాప నియమం అనే ఓట. ఆ పాప నియమం అనే ఓట వల్ల ఈ దేహం సారం కోల్పోయింది. సారం ఎప్పుడైతే కోల్పోయిందో పైకి నేను బాగానే కనబడుతున్నాను, కానీ లోపల బీపీ, షుగరు, బలహీనతలు, వ్యాధులన్నీ వచ్చేసాయి
కానీ ఎప్పుడైతే ప్రభు శరీరం, ప్రభు రక్తం అనే ఈ ఉప్పు అనే అనుభవాన్ని తీసుకొచ్చి ఆ ఓట దగ్గర ఎప్పుడైతే ఎలీషా కలిపాడో భూమి సారవంతమైంది, చెట్లు ఫలాలు ఇచ్చాయి. అలాగే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ప్రభు శరీరం, ప్రభు రక్తం అని ఈ ఉప్పుని తీసుకొచ్చి ఎప్పుడైతే ఈ రక్తంలో కలుస్తుందో, ఈ శరీరం వచ్చి నా శరీరంలో కలుస్తుందో, నా శరీరంలో ఆదాము నుండి వచ్చిన ఆ పాప నియమం అనే ఆ ఓటకి నుంచి నాకు విడుదల కలుగుతుంది. రోగానికి మూలం ఆ పాప నియమమే, నీకున్న సమస్యకు మూలం ఆ పాప నియమమే, నీకున్న ఆర్థిక ఇబ్బందికి మూలం ఆ పాప నియమే, వాటన్నిటికీ మూలం పాప నియమం అయితే ఆ రక్తం, ఆ శరీరం ఆ పాప నియమం నుంచి నేను విడుదలిస్తుంది. ఆమేన్ చెప్పండి. ఆ అనుభవం నాకు కలుగును గాక. ఆ రోజు నుంచి ఆ నీరు మధురంగా మార్చబడింది, భూమి సారవంతమైంది, వృక్షాలు ఫలిస్తున్నాయి. ఈ రోజు నుంచి మీ దేహాలు సారవంతం గాక. మీ దేహాలు, మీరు పైకి ఎలా కనబడుతున్నారో మీ లోపల కూడా అదే అనుభవం కనబడును కాక. చాలా మంది ఇలా అంటారు కదా, బాగానున్నావు కదమ్మా అంటే ఏమంటారంటే పైకి ఎలా కనబడుతున్నాను కానీ నా లోపల ఎన్ని బాధలు ఉన్నాయని తెలుసా. నేనేమంటానండి, నువ్వు పైకి ఎలా కనబడుతున్నావు లోపల కూడా అలాగే ఉంటుంది కాక. ఆ అనుభవంలో దేవుడిని నడిపించిన కాక. ఈ రోజు నుంచి ఎలా ఉన్నామమ్మా అంటే అలా అనకండి, బాగున్నా. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఇబ్బందులు ఎలా? అన్ని బాగున్నాయండి. దేవునికి స్తోత్రం. బాగున్నాయని పలకండి, బాగుపడతారు. పరిస్థితులు అన్ని బాగుపడ్డాయి అని మాట్లాడండి. మీరు ఏం మాట్లాడుతున్నారో దేవుడు అదే కార్యాన్ని జరిగిస్తారు. లేదు లేదు కాదు, ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఉన్నాయని నమ్మండి, అలాగే బకెట్ ముంచండి. మీరు బయట తీసినప్పుడు ద్రాక్ష రసం చూస్తారు. ఉన్నాయని నమ్మండి, 5 రొట్టెల నుంచి రొట్టెలు తీయండి, మళ్ళీ అవి రొట్టెలు కనబడతాయి. ఆమేన్ చెప్పండి. అంటే మన పని నీకు అర్థమవును గాక. సత్యం అంటే ఏంటో కాదు, సమస్తం నీలో నింపబడ్డాయని నమ్మడమే సత్యం. ఆ సత్యంలో ఆ ఉన్న వాటన్నింటి బయటికి తేవడమే సత్యంలో నడవడం. ఆమేన్ చెప్పండి. ఈ కృప, ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క అనుభవం, ఈ మనసు, ఈ ఉద్దేశం మీ అందరి మీద బహుబలముగా ఈ యొక్క మధ్యాహ్నం కుమ్మరించబడును కాదు. రైట్. ప్రభు స్తోత్రం. అవకాశం ఉన్నవారు మోకరించండి. ప్రభు మీతో మాట్లాడిన అనుభవాన్ని బట్టి ఈ యొక్క ఉదయకాలం స్తోత్రాలు చెల్లించండి. ప్రభు మీతో ఏం మాట్లాడారు దాన్ని బట్టి మాత్రమే స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం. స్త్రీలలో ఒకరు, పురుషుల్లో ఒకరు స్తోత్రాలు చెల్లించండి. నేను స్తోత్రాలు చెల్లించాలి, నా ప్రభు ఆలకిస్తాడు అని అన్నవారు గంభీరంగా స్తోత్రాలు చెల్లించండి. ఎవరో ఒకరు గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్త్రీలలో పరిశుద్ధుడైన తండ్రి, మీ స్తోత్రాలు. ప్రేమించి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రం. మీరు అందించిన వర్తమాన వాక్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కృప కలుగును గాక అని ప్రార్థిస్తాం. యేసు ప్రభు నామమున స్తుతిస్తూ సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.